అదే మరి ఈ రాష్ట్రాన్ని వారిగా దారుణంగా చేసిన వ్యక్తిని ఏమంటా మనం బాధ్యత ఉంటే మరి చేస్తారా? అంటే ఒక చేతగాని వ్యక్తి సమర్థించుకునే విధానం పనిచేయొద్దని సమర్థించుకుంటున్నాడు. మనందరికీ పని లేదు. ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రజల కష్టాలు గాలి కొదిలిపెట్టి విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి మన గురించి మాట్లాడే అర్హత లేదు. అదే గాని ఈరోజు ఇలాంటి ఇప్పుడే కాదు, ఏ రోజైనా ఈ రాష్ట్రంలో వరదలు వస్తే పట్టించుకున్నాడా? వరద వస్తే బాపట్లలో కార్పెట్ వేసుకొని నడిచిన వ్యక్తి, డయాస్ పెట్టి పొలంలో నష్టాన్ని చూసిన వ్యక్తి, ఇప్పుడు నేను బురదలో తిరిగాను కాబట్టి బురద నీటిలోకి వచ్చాడు. ప్రజానాయకుడు అనేవాడు సేవాభావం ఉండే వ్యక్తి. ముందు మనం ఆచరించి ఇంకొకరిని ఆచరించమనాలి. నేను ఆ బురద నీళ్ళలో పోకపోతే మా అధికారులు ఎందుకు పోవాలి? అడిగే రైట్ నాకు ఎక్కడుంది? అంటే మేము వాళ్ళు పోకపోతే వాళ్ళు ఏం కావాలి? అక్కడ నాశనం అయిపోవాలనా? అంటే ఇది బాధ్యత. అందుకే నేను చెప్పాను మీకు, ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత లేని వ్యక్తులు. ముద్దులు పెట్టి లోపలికి పోయి 10 సార్లు చేతులు కడుక్కునే రకం వేయి. అంటే ఇవన్నీ డ్రామాలు ఆడితే రాజకీయాలు రాణించలేరు. సిన్సియారిటీ ఉండాలి, మనస్సాక్షిగా పనిచేయాలి. అందరికీ పని లేదు. ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రజల కష్టాలు గాలి కొదిలిపెట్టి విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి మన గురించి మాట్లాడే అర్హత లేదు. అదే గాని ఈరోజు ఇలాంటి ఇప్పుడే కాదు, ఏ రోజైనా ఈ రాష్ట్రంలో వరదలు వస్తే పట్టించుకున్నాడా? వరద వస్తే బాపట్లలో కార్పెట్ వేసుకొని నడిచిన వ్యక్తి, డయాస్ పెట్టి పొలంలో నష్టాన్ని చూసిన వ్యక్తి, ఇప్పుడు నేను బురదలో తిరిగాను కాబట్టి బురద నీటిలోకి వచ్చాడు. ప్రజానాయకుడు అనేవాడు సేవాభావం ఉండే వ్యక్తి. ముందు మనం ఆచరించి ఇంకొకరిని ఆచరించమనాలి. నేను ఆ బురద నీళ్ళలో పోకపోతే మా అధికారులు ఎందుకు పోవాలి? అడిగే రైట్ నాకు ఎక్కడుంది? అంటే మేము వాళ్ళు పోకపోతే వాళ్ళు ఏం కావాలి? అక్కడ నాశనం అయిపోవాలనా? అంటే ఇది బాధ్యత. అందుకే నేను చెప్పాను మీకు, ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత లేని వ్యక్తులు. ముద్దులు పెట్టి లోపలికి పోయి 10 సార్లు చేతులు కడుక్కునే రకం వేయి. అంటే ఇవన్నీ డ్రామాలు ఆడితే రాజకీయాలు రాణించలేరు. సిన్సియారిటీ ఉండాలి, మనస్సాక్షిగా పనిచేయాలి.